విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఊబకాయం, మధుమేహం సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఇందులో భాగంగా గురువారం పార్లమెంటు వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో అతిగా ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాల విషయంలో కఠిన ఆంక్షలను ప్రతిపాదించింది. చిప్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాల్లో ప్రసారం కాకుండా నిషేధించాలని సర్వే సూచించింది. దేశంలో అతిగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారాల అమ్మకాలు 2006లో $0.9 బిలియన్ ఉండగా 2019 నాటికి అవి $38 బిలియన్ పెరిగాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అమ్మకాలతో పురుషులు మరియు మహిళల్లో ఊబకాయం రెట్టింపైందని పేర్కొన్నారు. దీంతో పాటు ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలపై ఎక్కువగా ఉండే ఆహార ప్యాకెట్లపై స్పష్టమైనటువంటి న్యూట్రిషన్ విలువలు కలిగి ఉండాలని పేర్కొంది. చిన్నపిల్లలకు సంబంధించిన పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్పై కఠిన నియంత్రణలు ఉండాలని తెలిపింది.